కామారెడ్డిలో వరద బాధితులకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సహాయం. కామారెడ్డి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వరద ప్రభావితుల కోసం సహాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 400 మంది బాధితులకు 6 లక్షలకు విలువైన కిరాణా సరుకులు, ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320D గవర్నర్ లయన్ అమర్నాథ్ గారు, కామారెడ్డి ఆర్డీఓ శ్రీమతి వీణా గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీడీజీ లయన్ విటి రాజ్ కుమార్ గారు, కామారెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ ప్రవీణ్ కుమార్, గుండెల్లి వివేకానంద లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ దేవిచంద్, సదాశివనగర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ నర్సారెడ్డి, జిల్లా బృంద సభ్యులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని కామారెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ ప్రవీణ్ కుమార్ గుండెల్లి మీడియాకు తెలియజేశారు. సేవా సంస్థ దానికి సంబంధించినటువంటి శాఖలుగా ఇక్కడ 3 క్లబ్స్ పనిచేయడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి, కామారెడ్డి వివేకానంద, సదాశివనగర్ క్లబ్లో గత వారం 10 రోజుల కింద అన్ని మీడియా ఛానల్స్ ద్వారా చూడడం జరిగింది. ప్రత్యక్షంగా ఎంత ప్రకృతి వైపరీత్యం వల్ల ఎంత ప్రమాదకర సిచ్యువేషన్స్ అనుభవించిందో చూడడం జరిగింది. ఎంత ప్రమాదకరంగా ఎంత బాధను అనుభవించడం చూడడం జరిగింది. చాలామంది గ్రామాలు, పట్టణంలోని కాలనీలన్నీ కూడా నీట మునిగి చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి. వాటిని చూసి మేము చెల్లించిపోయడం జరిగింది. వారికి మా వంతు సహాయకం అంటే ఫ్లడ్ విక్టిమ్స్కి అందరికీ కూడా మా వంతు సహకారంగా గ్రాసరీ కిట్స్, కిరాణాకు సంబంధించిన నిత్యావసర వస్తువుల ఒక కిట్ను తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కిట్ 1500 వర్త్ రూపాయలు ఉన్నటువంటి కిట్ను వాళ్ళందరికీ అందజేయడం జరిగింది. అందులో ప్రధానంగా వారికి కావలసినటువంటి నిత్యావసరాలను అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే 2 ప్లేట్స్ కూడా వారికి అందించడం జరుగుతుంది, ఉపయోగపడుతుందని. సో ఆ విధంగా దాదాపు 1000 మందికి ఈ కిట్స్ను దాదాపు 15 లక్షల వర్త్ విషయం చేసే 1000 కిట్స్ మేము వివిధ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మెదక్ కొన్ని తాండాలలో చేయడం జరిగింది. అలాగే ఎల్లారెడ్డిలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఆర్టీఓ రెవెన్యూ వారి సహకారంతో లబ్ధిదారులను గుర్తించి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ రెవెన్యూ వారి కలెక్టర్ మరియు ఇతర రెవెన్యూ వారి సహకారంతో ఇక్కడ కూడా గుర్తించి వారికి కూడా 400 మందికి కామారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న 400 మందికి ఈ కిట్స్ అందజేయడం జరుగుతుంది. సదాశివ్ నగర్లో కూడా ఇంకో 50 కిట్స్ అందజేయడం జరుగుతుంది. సో ఈ విధంగా నిత్యావసరాలు ఇచ్చేస్తూ రాబోయే మరికొన్ని రోజుల్లో 15-20 రోజుల్లో ఆ ప్రభుత్వాధికారులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. పాఠశాలలో ఏవైతే దెబ్బతిన్న వరద ప్రాంతాల్లో పాఠశాలలో దెబ్బతిన్నాయో ఆ పాఠశాలలో కూడా ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్న వాటికి కూడా సహకరించాలనే ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది. వాటిని కూడా రిపోర్ట్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. మాకు ఎంత వీలైతే అన్ని స్కూల్స్ను కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెడిపోయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లయన్స్ క్లబ్స్ ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. ఎవరికి అవసరం ఉన్నదో దానికి అనుగుణంగా మా సేవా కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తాం.